నువ్వు వాడి జేబులోకి వెళ్ళి 3,000 4,000 కొట్టేస్తున్నావు ప్రతి ఫస్ట్ ప్రీమియర్ షోస్ ఎవడు చూస్తాడు? గరీబోడు చూస్తారు. వాడు అమ్మాయి అని ఏడిపించి పైసలు పట్టుకొని వచ్చి టికెట్లు కొంటాడు. వాడి జీవితాలను నిర్దాక్షిణ్యంగా లాగేసుకుంటూ లాగేసుకుని కూడా నీ ముఖంలో చెరగని చిరునవ్వుని పెట్టుకుంటూ ఉండడానికి నీకు మనసు ఎట్లా ఒప్పుతుందయ్యా? మీ నాయన కూడా నా కొడుకు ఏదో జరిగిపోతుంది అంటా ఉన్నాడు. నీ కుటుంబంలో ఇటువంటిది జరిగితే నువ్వు ఏం భరిస్తావు చెప్పు? సమాజం నీ దిక్కుంటుంది. అప్పుడు నువ్వు ఏం పని చేసినావని, ఏం గొప్ప పని చేసినావని నీ అనుకుంటాలే. ఉన్నది నీకు పైసలు ఉన్నాయి, చేపించుకుంటూ చేసుకో, ఎవడొద్దు అంటున్నాడు. బట్ దానికోసం మంది మీద బట్టగాల్చి మీద వేయాల్సిన అవసరం ఏమున్నది? ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ రేపు పోలీస్ ఆఫీసర్లను బదనాం చేయాలి. నీకు పోలీసు కాగితం పెన్ను పెట్టందే, కాగితం పట్టందే, లాఠీ పట్టందే, తుపాకీ పట్టందే, నువ్వు అర్ధగంట కూడా ఇంట్లో నిద్రపోలేవు. నీ మాన ధన ప్రాణాలకు అన్నిటికీ రక్షణే ఈ పోలీస్ ఆఫీసర్. తండ్రి నిన్ను ఎంటర్టైన్ చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి నువ్వు మీదకి కూర్చోబోతా, మీదకి పాయఖానా పోతా అంటే తండ్రి కూడా బెత్తం అందుకుని పిర్రలు వలగొడతావు. అది నువ్వు నేర్చుకుంటే తండ్రి స్థానంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ను ఎటువంటి బేషిజాలకు పోకుండా నువ్వు గౌరవించడం నేర్చుకోవాలి.